వేములవాడ రాజన్న ఆలయం నుండి బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణ పనులకు మోక్షం లభించినట్లయింది. మెయిన్ రోడ్లో గల గత నెల 15న ప్రారంభమైన రోడ్డు వెడల్పు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. మెయిన్ రోడ్డులో కొంతమంది భవనాల కూల్చివేతపై కోర్టుకు వెళ్లగా కోర్టు స్టే వేకేట్ చేయడంతో శుక్రవారం ఉదయం అధికారులు భవనాల కూల్చివేత పనులను పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభించారు. గతంలో 150 మంది ఇళ్లను కూల్చివేయగా నేడు మరో 82 మందికి సంబంధించిన ఇళ్లను కూల్చివేస్తున్నామన్నారు. 234 మంది నిరాశ్రయులకు గాను 84 మంది మినహా అందరూ చెక్కులను తీసుకోగా 86 మంది కోర్టును ఆశ్రయించగా నలుగురు మినహా మిగతా అందరి అప్పీల్పై కోర్టు స్టే వేకెట్ కాగా శుక్రవారం మున్సిపల్, రెవెన్యూ, పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. అయితే వేణుగోపాలస్వామి దేవాలయం దగ్గరలో ఓ దుకాణ యజమాని తనకు గడువు కావాలని కోరగా అధికారులు మాత్రం సమయం ఇవ్వకపోవడంతో కొద్దిసేపు వారితో వాగ్వాదం జరిగింది. పోలీసులు అతన్ని బలవంతంగా పక్కకు జరిపి కూల్చివేత పనులు చేస్తున్నారు. మొత్తానికి 4 దుకాణాలు తప్ప మిగతా వాటిని కూల్చివేస్తుండగా 4 దుకాణాలకు సంబంధించి ఈ నెల 23న కోర్టు తీర్పు రానుంది. గత కొద్ది రోజులుగా మెయిన్ రోడ్డులో కూల్చివేత పనులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుండగా ఎట్టకేలకు తిరిగి పనులు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.